విజయ్, టైం ఎంతైందో తెలుసా? 12 దాటింది. అర్థం కాలేదా? నా చావుకి ఇంకొక రోజు దగ్గర పడింది. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు. ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ? ఓ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. ఇప్పుడు మనం అర్జెంట్గా ఒక పని చేయాలి. ఏంట్రా? ముందు మావయ్య నందిని మా ఇద్దరిని భార్యాభర్తలుగా ఒప్పుకున్నట్లు జానికి నమ్మించాలి. అప్పుడు కనీసం తను పడుతున్న బాధ కొంచెమైనా తగ్గుతుంది. యాక్చువల్గా నేను వేసిన ప్లాన్లో ఇది కూడా ఒక భాగమే. ఇది ఇప్పుడే చేయాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తనకి చేరాలి. కనీసం గెలుస్తాము అన్న నమ్మకం తనకు కలిగించాలి. ఎలా నమ్మిస్తావురా? మీరు తనతో మాట్లాడతారా? చెప్పు విజయ్. జానకి, నీకు గుడ్ న్యూస్. విజయ్, నువ్వు నాకేనా ఫోన్ చేసింది? అదేంటి జానకి, నీకే? గుడ్ న్యూస్ అంటేను ఎవరికో చేయబోయి నాకు చేసావేమో అనుకున్నాను. ఎందుకంటే నాకు అలాంటివి ఉండవు కదా. లేదు జానకి, నేను మావయ్యతో మాట్లాడాను, నందినితో కూడా మాట్లాడాను. మావయ్యను ఒప్పించడం తేలికైంది, కానీ నందినిని ఒప్పించడమే కష్టమైంది. ఎన్ని లాజిక్లు అడిగిందనుకున్నావు? కాకపోతే ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే నందిని కూడా విసిగిపోయింది. ఈ పోలీసులు, కేసులు, కోర్టులు, పేపర్లో కూడా వచ్చింది కదా. ఈ గొడవలన్నీ ఎందుకనేమో తను కూడా కాంప్రమైజ్ అయిపోయింది అనుకుంటా. కొంచెం కష్టమైనా చివరికి ఒప్పుకుంది. ఎవరు? నందిని ఒప్పుకుంది. నందిని నిన్ను నా భర్త అని ఒప్పుకుందా? అది నేను నమ్మాలా? అయ్యో నిజం. నిన్నెలా నమ్మించాలి? ఒక్క నిమిషం, మా అమ్మతో మాట్లాడతావా? మీ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇదిగో మాట్లాడు. ముందు మీ అమ్మకివ్వు. అత్తయ్య, ముందు మీరు మాట్లాడండి. అమ్మ తర్వాత మాట్లాడుతుంది. అమ్మా జానకి, అవునమ్మా, విజయ్ మీ నాన్నతో మాట్లాడాడు. ఆయన ముందు మంకుపట్టు పట్టారు గాని చివరికి ఒప్పుకున్నారు. ఆయనకి మాత్రం కూతురంటే ప్రేమ ఉండదా? నందిని వచ్చి ఒప్పించేంత వరకు ఆయన ఒప్పుకోలేదు. ముందు నందిన్నే ఒప్పించాల్సి వచ్చింది. నందిని వచ్చి, బాబాయ్ గారు నిజమే, జానకికి విజయ్కి చిన్నప్పుడే పెళ్ళైంది. నేనే మధ్యలో వచ్చాను. నాకెందుకు ఈ కేసులు, గొడవలు? వాళ్ళిద్దరినే కాపురం చేసుకొనివ్వండి, నేను తప్పుకుంటాను అని అంది జానకి. నందిని చెప్పిందా? నందిని ఒప్పుకుందా? మరి నందిని ఒప్పుకున్నాకే మీ నాన్న ఒప్పుకున్నారు. అత్తయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఒక నిమిషం, నీతో మాట్లాడుతుందట. జానకి, ఏంటత్తయ్య, నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారా?
నాన్న ఇచ్చిన మాట తప్పారు అంటే నేను నమ్మాలా? నందిని నా భర్తని వదిలేసింది అంటే నేను నమ్మాలా? అయ్యయ్యో మీ నాన్న మాట తప్పలేదమ్మా. నందినియే వచ్చి విజయ్ నా భర్త కాదు, వద్దు అన్నాకే మీ నాన్న ఒప్పుకున్నాడు. పాపం విజయ్ చాలా కష్టపడ్డాడు. అయినా న్యాయం నీవైపే ఉందిగా. దేవుళ్ళేడు. అన్యాయం గెలుస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా? లేదమ్మా, సమస్యలన్నీ పరిష్కారం అయిపోతున్నాయి. ఇక అందరం సంతోషంగా ఉండొచ్చు. అవునా అత్తయ్య? మీరు చెప్తున్నదంతా నిజమేనా? నిజం తల్లి. నాన్న ఒప్పుకున్నారా? అవునమ్మా. నందిని ఒప్పుకుందా? ఆ లేకపోతే మీ అమ్మ అబద్ధం చెప్తుందా? నేను అబద్ధం చెప్తానా? లేకపోతే మేమందరం ఇక్కడే ఎందుకున్నాం? ఒకసారి విజయ్కి ఫోన్ ఇవ్వండి. ఇస్తున్నా. విజయ్ నీతోనే మాట్లాడుతుందట. జానకి చెప్పు. ఇప్పటికైనా నమ్ముతావా? నమ్ముతున్నాను. అమ్మ చెప్పాక, అత్తయ్య చెప్పాక నమ్మకపోతే తప్పు కదా. కానీ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారే, ఎలా నమ్మాలి? అంటే నువ్వు నమ్మలేదా? ఒరే విజయ్, నేను జానకినిరా. నీకన్నా తెలివితేటలు ఎక్కువ నాకు. మీరు ముగ్గురు ఫోన్లో మాట్లాడినంత మాత్రాన నమ్మేస్తాననుకున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వేం చేసినా మనిషి పుట్టుకని పోస్ట్పోన్ చేయొచ్చేమో గాని చావుని మాత్రం పోస్ట్పోన్ చేయలేవు. అందుకని నాతో పిచ్చి పిచ్చి ప్రయోగాలు మాని నీ ప్రయత్నాలేవో నువ్వు చేసుకో. హలో జానకి, హలో జానకి, హలో. అంత తేలిగ్గా నమ్మదు విజయ్. అది జానకి. నేను జానకి మొగుణ్ణి నమ్మిస్తా. దానికి అంతుంటే దాని మొగుణ్ణి నాకెంతుండాలి? దానికోసం ఏవైనా చేస్తాను. దాన్ని కూడా మోసం చేస్తాను. అంటే ఇప్పుడేం చేస్తావు? నమ్మిస్తాను. చూస్తారుగా, జానకి నమ్మిస్తాను. హలో లాయర్ గారు చెప్పండి. ఏంటండి? జడ్జి గారికి లెటర్ రాయమంటారా? ఎందుకండి? అవునా? అలాగా? అయితే సరే,
మా అబ్బాయికి జానకికి ఎలా పెళ్ళయిందో, ఎప్పుడు పెళ్ళయిందో, చిన్నప్పుడే పెళ్లి చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో క్లియర్గా రాయమంటారు. అంతే కదా? ఖచ్చితంగా. ఒక ఊరు బాగు కోసం, 500 కుటుంబాల ఆకలి తీర్చటం కోసం ఈ పెళ్లి చేయవలసి వచ్చిందంటే జడ్జి గారు కూడా ఖచ్చితంగా వింటారు కదండి. అలాగే రాస్తాను. ఏంటండి, అన్నయ్య గారి చేతి కూడా రాయించమంటారా? సారీ అండి, ఆయన ఒప్పుకోరు. ఈ నందిని ఏదో అడిగేసిందని పాపం ఆయన అల్లుణ్ణిచ్చేశారు. ఇప్పుడేమో జానకిని కూతురే కాదంటున్నారు. నా కోడలంటే ఒప్పుకుంటారా? ఆయన వదిలేయండి, నేను రాసేస్తాను కదా. మీరు అడ్రస్ చెప్పండి. చెప్పండి. ఒకసారి చెప్పి చూస్తాలేండి, వింటాడేమో. నమ్మకం లేదు, కానీ ప్రయత్నిస్తాను. అలాగేనండి, ఉంటాను. హలో, నేను దేవిని మాట్లాడుతున్నాను. చెప్పు దేవి. వదినా, ఏమీ లేదు, కొంచెం హెల్ప్ చేస్తావా? ఏంటి? ఏమీ లేదు, జడ్జి గారికి లెటర్ రాయాలంట. జానకే నా కోడలని, తర్వాత జరిగిన పెళ్లి పెళ్లే కాదని, 2 ఊర్లు ఆశీర్వదించి చేసిందే నిజమైన పెళ్ళని నన్నొక లెటర్ రాయమన్నారు. వాళ్ళిద్దరికీ చిన్నప్పుడు ఎందుకు పెళ్లి చేయవలసి వచ్చిందో రాయమన్నారు. అలాగే హరన్నయ్య కూడా రాస్తే బావుంటుందంట. నేను చెప్తేనేమో హరన్నయ్య వినడు. నువ్వు చెప్పకూడదు. ఆయన లెటర్ రాయాలా? మహేష్ అసలు పేరు విజయ్, అతను మా అల్లుడు అని ఆయన ఒప్పుకున్నట్టుగా లెటర్ రాయాలా? అంతే కదా? అయినా అలా రాసే పద్ధతులేవి లేవే. ఎందుకు లేదు వదినా? ఇది ఫ్యామిలీ కోర్టు కదా, పెద్దవాళ్ళు కోర్టులో అన్నీ చెప్పుకోలేరని ఈ లెటర్ రాసే పద్ధతి పెట్టారట. ఎవరి వెర్షన్ వాళ్ళు పంపిస్తారు. ఆ వెర్షన్ ఏమో జడ్జి గారు చదువుకుంటారు. ఒక అభిప్రాయానికి వచ్చాక కోర్టులో వాదోపవాదాలు వింటారు. ఓ అలాగా. అయినా సారీ దేవి, ఆయన నా మాట వినకపోవచ్చు దేవి. ప్రయత్నిస్తాను. సరే. అలా చూస్తున్నావేంటి? ఆ అడ్రస్ ఇలా ఇవ్వు. నీకెందుకు? నీ కొడుక్కి జానకి చిన్నప్పుడు చేసిన బొమ్మల పెళ్లి గురించి నువ్వు రాయి. మేజర్గా అగ్ని సాక్షిగా నేను కట్టించుకున్న తాళి గురించి నేను రాస్తాను. నా వెర్షన్ కూడా నేను రాసి పంపించాలిగా. అయ్యయ్యో, నేనివ్వను. ఇవ్వవు? నాకు నీతుంది కాబట్టి నీ చీటి చింపలేదు. నీ వెర్షన్ నువ్వు రాసుకో, నా వెర్షన్ నేను రాసుకుంటాను. హరిగారితో కూడా రాయిస్తాను. నువ్వు చెప్తే ఆయన వినడు, నేను చెప్తే ఖచ్చితంగా వింటాడు.
ఎందుకంటే ఇప్పుడు ఆ పెద్ద మనిషి నా పార్టీ. రాస్తారా? ఏంటది? దేవి అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. అలా చూస్తారేంటి? ఏం జరిగిందో అదే రాయండి. నాకు తెలిసి జడ్జి గారికి లెటర్ రాయడాలు ఏమి ఉండవే. ఏమో, వాళ్ళ లాయర్ చెప్పాడంట. ఫ్యామిలీ కోర్టు కదా, పబ్లిక్గా చెప్పుకోలేనివి కొన్నుంటాయి కదా. నిజమే, నా బిడ్డ పబ్లిక్గా చెప్పుకోలేని తప్పు చేసింది. నేను ఊరికి న్యాయమే చేశాను, కానీ ఆ న్యాయం జానికి అన్యాయం చేసింది. ఆ జానికి నందినికి అన్యాయం చేసింది. ఆల్రెడీ నా బిడ్డ అన్యాయం అయిపోయింది. అలా కాకుండా కాపాడుకునే అవకాశం నందిని వైపు ఉంది. ఇప్పుడు న్యాయం జరగాల్సింది నందినికి. రాయి, నువ్వెంత రాసినా ఉపయోగం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఎలా రాసే జడ్జి గారు వింటారో అలా రాసాం. రాయ్ నువ్వేం రాసినా ఉపయోగం లేదు. ఇక్కడ మేజర్ ఎలా రాస్తే జడ్జి గారికి అర్థం అవుతుందో నాకు తెలుసు. మేజర్ని మాత్రమే కాదత్తా, ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్, యునో. నీలాగా తడికల బడిలో చదువుకొని రాలేదు. తడికల బడా నువ్వెప్పుడు చూసావే? మాకు తెలుసులే అత్తా, ఆ మొహం చూస్తేనే అర్థం అవుతుంది. మళ్ళీ బడిలోకి వచ్చి చూడాలా ఏంటి? మహారాజశ్రీ గౌరవనీయులైన జడ్జి గారికి నందిని రాయునది. మహేష్ అని పిలువబడే విజయ్కి జానకి భార్య కాదు. అతనికి నాకు పెళ్లి జరిగింది. కానీ ఇప్పుడు తనకి గతం గుర్తొచ్చి తనకి జానకి చిన్నప్పుడే పెళ్లి జరిగింది, జానకి నా భార్య అని తనతో వెళ్లిపోయాడు. కానీ అది బాల్య వివాహం. బాల్య వివాహం చెల్లదు గనక మేజర్స్ దంపతులమైన మా ఇద్దరిని భార్యాభర్తలుగా గుర్తించి నా భర్తని నా దగ్గరికి చేర్పించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు ఓ నిర్భాగ్యురాలు. ఇది మ్యాటర్. అర్థమైందా? ఇక నువ్వు రాసిందేమైనా ఉంటే
చించి ముక్కలు పర్సులో పెట్టుకో. అప్పుడప్పుడు ఒక్కో ముక్క తీసి చదువుకోవచ్చు. పోస్ట్లో వేయడానికా? నాది కూడా ఇస్తాను, వేసిరా. వేస్తా. 2 కాదు 3. హరిశ్చంద్ర ప్రసాద్ రాయిబోయే లెటర్తో సహా. ఇప్పుడు నేను వెళ్తుంది అక్కడికి.